శుక్రవారం శనివారం రోజు పోయినా 2 రోజులు అక్కడ ఉన్నా. నిన్న ఇవాళ మా మేనమా కోడలిది సంవత్సరం దినాలు ఇవాళ దినాలకు వెళ్తున్నా. నిన్న పోయినా చెల్లె నేను కరీంనగర్లో కలుసుకొని గోవర్కందనక పోయినాక గడ్డ రమేష్ ఫోన్ చేసిండు నాకు, అత్తమ్మ ఇంట్లో పొగలు వెళ్తానంటే సూడూరు బిడ్డ అన్నాకనే అప్పటికే పిడుగు పడ్డది అత్తమ్మ అని వాళ్ళు చెప్పారు. పిడుగు పడ్డది అన్నాక డోర్లు తీరు బిడ్డ అంటే ఇంట్లో పోతలేదు అత్తమ్మ అని వాళ్ళు అందరూ అన్నారు. అన్నాక అదే ఫోన్ల మీద నడుతూనే ఉన్నా. ఇక మాకు ఫోన్ తెలియగానే ఆడ దిగినాం, కారు మాట్లాడుకున్నాం. ఆయన ఇంటికి వచ్చేసరికి 2:10 అయింది. వచ్చేవరకు అంతే ఎక్కడదక్కడ మాది పక్క ఇల్లు రోజు రాధిక వాళ్ళ పక్క ఇల్లు మాది. ఆమె అంటే నా వర్షం పడి పిడుగుబడి ఇల్లు అంటుకున్నది. మా ఇంట్లో కూడా ఒక మెరుడు పడ్డది. నేను ఆపుకున్నా. నేను అంటే మాకు ఫస్ట్ మంటలు ఆగిపోయాలి. తర్వాత మేము ఇన్స్టేషన్లోకి వెళ్ళి చూస్తే పొగలు వెళ్తానే అని చెప్పి మళ్ళీ 4 తీసుకొని వచ్చి నేను మళ్ళీ వాళ్ళు లేరు, ఇంట్లో వాళ్ళు లేరు, వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకి ఫోన్ చేస్తే తాలసీ పదం అంటే మేము తీసి మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేసినాము. ఒక మళ్ళీ మా పిల్లలు ఇట్లా అందరు స్కూల్లో వాళ్ళు వచ్చారు. మేము 20 మంది దాకా వచ్చి మళ్ళీ మంటలు ఆర్పుకున్నాం. దాన్ని వాళ్ళకి సమాచారం ఇచ్చినాం. మేము ఇట్లా ఫ్యాన్ కాదు వెళ్ళింది. ఫ్యాన్ ఇంకో పక్క ఇంటి వాళ్ళది కూడా వెళ్ళింది. ఇంటి మీద టీవీ కాలింది. అట్లా జరిగింది. అవి మేమే సమాచారం ఇచ్చాం వాళ్ళకు. వాళ్ళు లేరు, ఇంట్లో ఎవరు లేరు. వాడితో కరెంట్ కట్ అయింది. పవర్ పోయినాక తర్వాత పవర్ వచ్చిన తర్వాత మేము వాటర్ పట్టినాం దీన్ని ఆర్పడానికి. మాకు నిన్న రాత్రి సాయంత్రం 11 గంటల సమయంలో అమ్మగారు ఫోన్ చేసి, నాన్న ఇంట్లో అన్ని పొగలు వెళ్తున్నాయంట, మంటలు మండుతున్నాయట అని సమాచారం ఇచ్చేళ్ళు. పిడుగుపడ్డదని చెప్పింది. సో నేను వెంటనే హఠాత్తున కారు తీసుకొని వాళ్ళ ఇంటికి రావడంతోనే ఇల్లు మొత్తం పొగలతో మంటలతో ఇక్కడ చాలా భయభ్రాంతంగా ఉంది. ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళందరూ చూసి మంటలు ఆపే ప్రయత్నం చేసి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తే లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. దాదాపుగా ఇంట్లో ఫర్నిచరు ఉన్న సీసీ కెమెరాలు, జిరాక్స్ మిషన్లు అన్నీ దగ్ధమైపోయినాయి. రాత్రి 12:30 నుంచి 2 గంటల టైం దాకా మంటలు చాలా బీభత్సంగా ఉన్నాయి. ఇక్కడ దాదాపు ఎంతవరకు ఆస్తి నష్టం జరిగింది? దాదాపు సీసీ కెమెరాలు కలిపి ఒక 13 లక్షలు, జిరాక్స్ మిషన్లు 1,20,000 దాకా ఉంటాయి. ప్లస్ ఫర్నిచరు అవంతా కలిసి ఒక 2 నుంచి 3.5 లక్షల ఫర్నిచర్ ఉంటుంది. కేబుల్ బెండల్స్ అవి ఒక 50,000 కేబుల్ బెండల్స్ ఉంటాయి. ఒక 20 నుంచి 30 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.